తనను నమ్మకపోతే నరకానికి పంపిస్తాననేవాడు దేవుడెలా అవుతాడు? ఈ ప్రశ్న మీలో చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. నన్ను కూడా ఈ మధ్యకాలంలో ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. వాళ్ళందరికీ ఈ వీడియోనే సమాధానం. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది నరకానికి పంపించడానికి కాదు. నరకము సాతానికి మరియు వాడి అనుచరుల కోసం సృష్టించబడిందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే దేవుడు వాడి కోసం సృష్టించబడిన నరకంలోనికి నువ్వు నేను మన పాపాల వల్ల వెళ్ళకూడదని దేవుడు ఏమేం చేయాలో దాని అంతటికంటే అధికంగానే ఆయన చేశారు. ఆయన తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టడమే కాకుండా నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఇప్పటికీ తన ప్రేమ చేత కృప వలన దీర్ఘశాంతంగా మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే యేసుప్రభు వారు వేసిన మోక్ష మార్గాన్ని తిరస్కరించే అవకాశము లేకపోతే అంగీకరించే అవకాశము రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఏ క్రైస్తవుడు కూడా ఎవరిని బలవంత పెట్టడు. అలా బలవంత పెట్టేవాడే అయితే అతడు క్రైస్తవుడే కాదు. దేవుడు కూడా ఈ మనిషిని బలవంతంగా తన ఆరాధించమని కోరుకోరు. అలాంటి ఆరాధన దేవునికి అవసరమే లేదు. మనుషులమైన మనమే మన జీవితాల్లో మనల్ని ప్రేమించకుండా ఎవరిని బలవంతంగా ఉంచుకోం. అలాంటిది దేవునికి ఏం అవసరం? దేవుడు నీ ముందు రెండు మార్గాలను ఉంచారు. నీ పాపం వల్ల నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. ఇది ఏ మత గ్రంథమైనా చెప్తున్న విషయమే. అయితే మోక్షానికి వెళ్లే మార్గము యేసుప్రభు వారు వేశారని, ఆయన ఏందే మోక్షం మనకి లభిస్తుందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే దీన్ని సెలెక్ట్ చేసుకుంటావో రిజెక్ట్ చేస్తావో అనే ఆప్షన్స్ నీ చేతుల్లో ఉన్నాయి. తద్వారా నరకానికి వెళ్తున్నావు అని అంటే దేవుడు నిన్ను పంపుతున్నాడని కాదు, నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకున్నావని అర్థం. కాబట్టి నిన్నెవరు బలవంత పెట్టట్లేదు. నీ దగ్గరికి సువార్తని చెప్పడానికి వచ్చిన ఎవరైనా సరే నిన్ను ప్రేమించి దేవుడు ప్రేమించారు కాబట్టే మనుషులమైనా సరే ఇతరులను నశించిపోకూడదనే ప్రేమతో సువార్తను ప్రకటిస్తున్నామే తప్ప నిన్ను మతం మారిస్తే మాకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి నీకు ఇష్టమైతే అంగీకరించు లేదా తిరస్కరించు. కాకపోతే గుర్తుంచుకో ఏంటంటే నువ్వు చేసిన ప్రతి పనికి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒకానొక రోజు తీర్పులో నువ్వు నిలబడాల్సి వస్తుంది. అప్పుడు చేసేదేముండదు. కాబట్టి ఈ లోకంలోనే ఏదైనా మనం డెసిషన్ తీసుకోవాలన్నది మాత్రం మర్చిపోవద్దు.